యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లిలో యూరియా కోసం పిఎస్ఈఎస్ ముందు రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. యూరియా యాప్ ద్వారా కాకుండా మాన్యువల్ విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తారు. యాప్లో నిమిషాల్లోనే స్టాక్ అయిపోయిందని చూపిస్తుందని వాపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేక యూరియా బుక్ చేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ విధానం వల్ల మధ్యవర్తులకు మాత్రమే లాభం చేకూరుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ చౌరస్తాలకు వచ్చి ఆన్లైన్ వద్దు క్యూ లైనే ముద్దు అని చెప్పే నిదానంతో ఈ నినాదం తీసుకొని రాస్తా రోకోలు చేయాలని నాయకులకు, రైతు సంఘాల నాయకులను కూడా నేను కోరుతున్నా. ఇది ఖచ్చితంగా ఈ యాప్ సిస్టమ్ బంద్ చేయకపోతే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు ఖచ్చితంగా చేస్తారని నేను కోరుకుంటున్నా. దయచేసి ఈ ఆన్లైన్ సిస్టమ్ బంద్ చేయాలని మరొక్కసారి రైతుల నుంచి కోరుకుంటున్నా. మా మీడియా మిత్రులను కోరుతున్నా, ఈ విషయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరేలా కోరుకుంటున్నా. చిన్న ఫోన్ ఉంది, ఆ చిన్న ఫోన్లో మాకు ఆ చిన్న ఫోన్ షేరింగ్కి వస్తలేదు, ఆ బుకింగ్ అయితే లేదు, యాద్ అయితే లేదు. పెద్ద ఫోన్ కానుకుంటే ఆ పెద్ద ఫోన్ ఇంత కొట్టగానే అది బుకింగ్ అయిపోతుంది. అది మాకు ఒక్క ఏరియా సంచి వస్తలేదు, యాద్ వస్తలేదు. ఒక నెల రోజులు అది తిరగబట్టి యాద్ వస్తలేదు. అది ఎప్పటి రోజులే అది లైన్లను పోయిన నిలబడి మేము తీసుకుపోతుంటే ఒక సంచి రెండు సంచులు దొరుకుతుంటే తీసుకుపోతుంటే అంతా చేస్తుంటే ఇప్పుడు యాది ఒకటి దొరుకుతలేదు. మాకు మా పరిస్థితులు ఏంది? మా రేవంత్ రెడ్డి కారు మొక్కమంటే మొక్కుతాం, మా అయ్యా మా పుణ్యం అనుకుంటాం, రేవంత్ రెడ్డి పుణ్యం అనుకుంటాం. మేము అయ్యా వచ్చినందుకు మాకు ఈరిగా ఇంత టైట్ చేసిండు. మాకు ఈ చిన్న ఫోన్లు అయినాయి, ఆ చిన్న ఫోన్లోకి వెళ్ళి పోతే మాకు ఈరిగా వస్తలేదు అని మేము మాట్లాడుతున్నాం. ఇబ్బంది అవుతుంది. ఇదివరకు మాకు లైన్లో నిలబడినా దొరికేది. యాప్ అయినాక ప్రాబ్లం అవుతుంది. యాప్ అంటే కరెక్ట్ 10:30 అంటారు. 10:30కి మేము చూసుకుంటుంటేనే అది కన్ను మూసుకొని తెలిసితేనే అది వనుకో పోతుంది, మాకు దొరకలేదు. అదే వచ్చి పాత పద్ధతి యాప్లో అంటే వనుకో దొరుకుతున్నది, వనుకో దొరకలేదు. ఆ యాప్ సంగతి మాకు తెలియదు, చదువుకోలేదు. ఈగా గంట సేపట్లో కూడా ఉండలేవు. ఏ షాప్ పోయినా కానీ యాప్ బుక్ చేసుకోవాలంటారు, కానీ ఆ యాప్ బాగుంది. పాత పద్ధతే బాగుంది. ఆ యాప్ మేము చదువుకోలేదు, దాని సంగతి మాకు తెలియదు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో యూరియా కోసం పిఎస్ఈఎస్ ముందు రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందజేస్తారు. శేఖరాచార్య, యూరియా కోసం పిఎస్ఈఎస్ ముందు రైతులు ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఈ కొత్త యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ లో చాలా మంది కూడా స్మార్ట్ ఫోన్లు ఉండవు, తర్వాత చిన్న ఫోన్లతో అవి బుక్ చేసుకోవడం సాధ్యం కాదు. అయితే యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు మాత్రం అవి యాప్ మాత్రం ఇన్స్టాలే కాదు దాంట్లో. ఈ పరిస్థితుల్లో రైతులు అంటే ముందుకు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నంత చందంగా రైతుల పరిస్థితి తయారైంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి పిఎస్ఈఎస్ వద్ద రైతులు ఈ యాప్ వద్దని చెప్పేసి పాత పద్ధతిలోనే మాకు యూరియా కావాల్సినంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏకంగా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఈ యాప్ వచ్చినప్పటి నుంచి కూడా క్షణాల్లో పలానా సమయం అని చెప్తే ఆ క్షణాల్లో కూడా బుక్ చేసుకునే టైం అంటే ఫోన్ ఆన్ చేసుకుని యాప్ ఓపెన్ చేసేసరికి స్టాక్ అయిపోయిందని చూపిస్తుంది. జిల్లా మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. కొల్లాపూర్ పెద్దకొత్తపల్లిలో ధర్నా చేస్తున్నారు, కానీ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ కల్వకుర్తి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, అచ్చంపేట కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఈ యాప్ పరిస్థితి అదే ఉంది. కొద్ది క్షణాల లోపలనే నో స్టాక్ అని చూపిస్తా ఉంది. అంటే ఏంటి పరిస్థితి? అసలు ఎందుకు యాప్ తీసుకొచ్చారు, మమ్మల్ని రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు కావాల్సినంత స్టాకు ఉందని చెప్పేసేమో అధికారులు పెద్ద మొత్తంలో ప్రచారాలు చేస్తారు. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం అసలు స్టాక్ ఏం లేదని చెప్పేసి యాప్ లో చూపిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ అధికారులు ఏదైతే ఉందో ఎప్పుడు ఆ స్టాక్ ఉంటుంది, ఏ టైంలో
స్టాక్స్ బుక్ చేసుకోవాలని చెప్పేసి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం రైతుల గ్రామాల్లో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి వాట్సాప్ యాప్ల్లో కావచ్చు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చేయాలి. కానీ వాళ్ళు అవి ఏం చేయకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందస్తుగా సమాచారం పలానా సమయంలో స్టాక్ ఉంటుంది, మీరు బుక్ చేసుకోండి అంటే క్షణాల్లో ఏదో కొత్త మొబైల్లో లేదంటే కొత్త టీవీలో లేకపోతే స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యే టైంలో క్షణాల్లో బుకింగ్ టైం ఉంటుంది. ఆ మాదిరిగా టీటీడీ దర్శనాల కోసం టికెట్లు బుక్ చేసుకునే విధానంలో క్షణాల్లో అయిపోతుంది. సదరానికి సంబంధించినటువంటి ఏవైతే బుకింగ్ ఉంటుందో ఆ మాదిరిగా ఈ యూరియాకు వచ్చిన పరిస్థితి దాపరించింది. అయితే వాటికన్నా కొంత వెసులుబాటు టైం ఉంటుంది కానీ యూరియాకు మాత్రం ఆ క్షణాల్లో బుకింగ్ టైం అయిపోతుంది. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కావలసినంత యూరియా దేవుడు ఎరుగు అసలు కనీసం 1-2 బ్యాగులు బుక్ చేసుకుందామంటే కూడా అనేక కొర్రీలు కార్యాలయాల చుట్టూ తిరగాలి. కార్యాలయాల చుట్టూ తిరిగితే మీకు స్మార్ట్ ఫోన్ లేకపోతే మా దగ్గరికి రండి మేము బుక్ చేస్తామంటారు. బుక్ చేసుకునే లోపలే సమయం ఒకటి చెప్తారు, ఆ సమయం లోపల కాదు ఇంకా కొద్దిగా ముందే చాలా మంది బుక్ చేసుకున్నారు, మీకు దొరకదు ఇప్పుడు మళ్ళీ రండి అని చెప్తారు. ఇదే తంతు మారింది. దీంతో రైతులు విసిగి వేసారి ఈ రోజు అయితే పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని PACS వద్ద పెద్ద మొత్తంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ యాప్ సిస్టమ్ వద్దు, ఖచ్చితంగా మాకు మాన్యువల్ గానే గతంలో ఎట్లా ఇచ్చారో గట్లే ఇవ్వండి. అంటే గతంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాదు, గత BRS ప్రభుత్వంలో ఎట్లా ఇచ్చారో ఆ పద్ధతిలో కావాల్సినంత యూరియా కావాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా సీఎం నాగర్ కర్నూలు జిల్లా సొంత జిల్లా అని చెప్తాడు కానీ మరి రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి రైతులు ఏకంగా సీఎం ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రైతులు ఈ యాప్ వచ్చిన తర్వాత అసలు ఏమంటారు చూడు మొత్తానికైతే పరిస్థితి అయితే ఆగమ్య గోచరంగా తయారైంది. ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితి అంతా కూడా అంటే రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకపోతే పెద్ద మొత్తంలో ఆందోళనకు దిగుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. పెట్టి మళ్ళీ అర్ధగంటకు 300 3 సార్లు పెట్టింది. కొంతమంది తెలివైన వాళ్ళు కొట్టుకుంటారు, మామూలు వాళ్ళు చిన్న ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి 4-5 నేనే ఆన్లైన్ చేసి పెట్టిన.